ఆవాలు వేస్తున్నానండి. దోసకాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. దోసకాయ మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం జీలకర్ర వేసాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు. తర్వాత కారానికి తగిన ఎండుమిర్చి వేస్తున్నానండి. మీరు పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 ఎండుమిర్చి వేసేసాను. తర్వాత కరివేపాకు, కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను. కొంచెం పచ్చనిపప్పు, 1 స్పూన్ పచ్చనిపప్పు కూడా వేసానండి. కొంచెం ఇంగువ వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. బాగుంటుంది పచ్చిమిర్చితో చేస్తే యాక్చువల్గా. సో 2 వేస్తాను. ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయినాక తీసేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాము. దోసకాయ ముక్కలు కొంచెం ఉడికాక మామిడికాయ ముక్కలు వేసుకొని మగ్గనిద్దాము. తర్వాత చల్లారినాక కొత్తిమీర అది వేసుకొని ఉప్పు వెల్లుల్లి వేసుకొని పచ్చడి చేసుకున్నాం. రోటి పచ్చడి లాగా అనమాట. రోట్లో కాదు కానీ మిక్సీ జార్లోనే వేస్తున్నాను నేను. పప్పులు కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి ఇప్పుడే వేసాం కదా, అది కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఫ్రై అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్ తోటి దోసకాయలు మగ్గించుకున్నాము. కొంతమంది పచ్చిగా కూడా చేస్తారు. పచ్చడి బాగానే ఉంటుంది కానీ జలుబు చేస్తుంది అన్నమాట. అందువల్ల మనం ఇట్లా ఉడికించుకొని చేసుకుంటే కొంచెం బెటర్. అందరికీ పడదు కదండి. యాక్చువల్లీ పచ్చివి చేస్తే టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పచ్చిమిర్చి, వెల్లుల్లి కొంచెం వేసుకొని ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు, దోసకాయ ముక్కలు సన్నగా తరుపుకొని పచ్చిమిర్చితోటి రోట్లో తొక్కితే బ్రహ్మాండంగా ఉంటుందండి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి, పులుపు చాలదనమాట. కొన్ని ఏమో దోసకాయలు బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని బాగుండవు. కాండాల్స్ విత్తనాల్లో కొంచెం చేదు వస్తే విత్తనాలు మొత్తం తీసేస్తాం అనమాట. సో తీసేసినప్పుడు టేస్ట్గా ఉండదు పచ్చడి. సో అందువల్ల మనం కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని తర్వాత తాలింపు వేసుకోవచ్చు, అది బాగుంటుంది. ఇది ఇప్పుడు మూత పెట్టేద్దామండి. కొంచెంగా ఉప్పు వేసుకొని తొందరగా మగ్గుతుంది. కొంచెం ఉప్పు, తర్వాత పసుపు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు సగం ఉడికిపోయిందండి దోసకాయలు. పులుపుకి చింతపండుకు బదులు ఒక చిన్న మామిడికాయని కట్ చేసేసాను. దానికి తోడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుందాము. మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టాను. ఇక్కడ రైస్ ఉడుకుతుందండి. ఇటు పక్క మజ్జిగ చారు చేసుకుందామండి. దాంట్లో కొబ్బరి నూనె వేస్తాను. బాండి పెట్టి 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాం. కొంచెం మినపప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం ముక్క యాడ్ చేస్తున్నాం. ఈరోజు వెరైటీగా ఒక మునక్కాయని ఉడికించి పెట్టుకున్నానండి. దాన్ని వేసేసాను. కొంచెం పసుపు వేసి దాన్ని యాడ్ చేశాను. ఇది కొంచెం కడపిల్లాడినాక మనం మజ్జిగ యాడ్ చేద్దాము. పెరుగుని బాగా చిక్కగా చిలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. సో ఇది మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. 1 స్పూను శనగపిండి కరగబెట్టి నీళ్ళలో కరిగించుకుని పెట్టుకున్నామండి. దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ అయిపోయింది. ఇంకొక అలాగా పొంగు వచ్చిందంటే మజ్జిగ యాడ్ చేసేద్దాము. ఆనియన్ యాడ్ చేసి పెట్టుకుందాము. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది చట్నీకి
ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిపోయినాక మనం పచ్చడి చేసుకుందాం. రోట్లో చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. కానీ రోల్ ఇప్పుడు రెడీగా లేదు. సో మిక్సీ జార్లోనే వేసేద్దాం. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. ఇప్పుడు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేస్తానండి. మజ్జిగ కూడా యాడ్ చేద్దాము. జస్ట్ వేడి పెడితే చాలండి. వేడి అయిందంటే తీసేద్దాం. పొంగులాగా వస్తుంది సైడ్స్లో, అప్పుడే ఆఫ్ చేసేసి కొత్తిమీర అది వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరి చూసుకుందాం అండి. దోసకాయ ఆఫ్ చేసేస్తున్నాను. కూల్ అయిపోయినాక చట్నీ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాము. కొంచెం బుడగలు వస్తే చాలండి, ఆఫ్ చేయాలి. లేదంటే ఎక్కువ చేసామనుకోండి ఇరిగిపోతాయి అన్నమాట. మధ్యలో బుడగల్లాగా వస్తే ఆఫ్ చేసుకోవడం ఇంకా. సో మజ్జిగ చారు రెడీ. మునక్కాయ మజ్జిగ చారు రెడీ. సో చూడండి బుడగలు వచ్చేస్తున్నాయి. సో ఆఫ్ చేస్తున్నాను. కనపడుతుంది కదా మధ్యలో అలాగా. అంతేనండి, ఆఫ్ చేస్తున్నాను. చట్నీ గ్రైండ్ చేసుకుందామండి. 2 వెల్లుల్లి వేసాను. ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు కొంచెం వేసాను, దోసకాయ ఉడికేటప్పుడు చూసుకొని వేసుకుందామండి. గ్రైండ్ చేద్దాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. దోసకాయ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుందామండి. దోసకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. మజ్జిగ పులుసు, మునక్కాయ మజ్జిగ పులుసు రెడీ. రైస్ రెడీ. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంటపై ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.